దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. బాగున్నారా? మీరు బాగుండాలని మీ కొరకు ప్రతినిత్యం ప్రార్థన చేస్తున్నాం. బాగున్నారా అంటే ఈ 2026 సంవత్సరంలో కూడా మరి జనవరి కూడా అప్పుడే అయిపోతున్నది. ప్రవేశపెట్టిన దేవత దేవునికి ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో చూస్తూ ఉన్నాం, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. మరి ఫ్లైట్ కూడా పడిపోయి అన్ని భయంకరమైన పరిస్థితులు. అందుకే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో అంటున్నాడు, పరలోకమా అని చెప్తున్నాడు. ఎందుకంటే అపవాది సమయం కొంచెమని బహు ఉగ్రుడై భూమి మీదకి దిగి వచ్చి ఉన్నాడని. పరలోకమా సంతోషించండి, ఉత్సాహించండి అంటున్నాడు. కానీ భూమి సముద్రమా మీకు శ్రమ. ఎందుకు శ్రమ అంటే అపవాది కొంచెమని, అపవాది సమయం కొంచెమని భూమి మీదకి దిగి వచ్చి ఉన్నాడని. ప్రతి కుటుంబంలో కలతలు, ప్రతి కుటుంబంలో భయంకరమైన పరిస్థితులు, ప్రతి కుటుంబంలో సమాధానం లేదు. ఎక్కడ చూడండి గొడవలు 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 గొడవలు. నువ్వు నాతో వస్తే చాలయ్యా, నీ సన్నిధి నాతో ఉంటే చాలయ్యా, అన్ని గొప్ప కార్యాలు మేము చేయగలమయ్యా అని మనము ఎప్పుడైతే అనుకుంటామో దేవుడు తప్పకుండా నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఈ సాయంకాలం సమయమున మరి ఆయన సన్నిధిలో కూర్చోడానికి దేవుడు మీకు ఇచ్చిన ఈ కృపను బట్టి దేవాతి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, అద్భుతాలు జరిగించేవాడా, ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడా, నీకు వందనాలు ప్రభా. ఇదిగో అప్పుడే కొత్త సంవత్సరం వచ్చింది, ఒక నెల కూడా గడిచిపోతుంది అయ్యా. ఇంతవరకు మమ్మల్ని కాపాడిన గొప్ప దేవుడు నీవే కదయ్యా. శ్రమలున్నాయి, నాయన ఇబ్బందులు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, అపనిందలున్నాయి, రోగాలున్నాయి నాయన, ఇంట్లో సమాధానం లేదు. అయినప్పటికీ నువ్వు గొప్ప దేవుడు అయ్యా. నిన్ను నమ్మిన బిడ్డల్ని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నదని, నీ సన్నిధిలో ఆనందం ఉన్నదని ప్రభా మేము విశ్వసిస్తూ ఇదిగో ఈ సాయంకాల సమయమున నీ సన్నిధిలో కూర్చున్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో నాకు తెలియదయ్యా. ఏ బాధతో, ఏ దుఃఖంతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో నాకు తెలియదయ్యా. అయ్యా, చూస్తున్న దేవుడవు నాయన, వింటున్న దేవుడవు, కన్నీరును తుడుస్తున్న దేవుడవు అయ్యా. నీవే కదయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ప్రతి హృదయంతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం నాయన. నువ్వు నిజమైన దేవుడవని, నువ్వు రక్షకుడువని, రక్షించే దేవుడవని, మా దుఃఖాన్ని ప్రవ్వా మార్చే దేవుడవని, మమ్మల్ని నడిపించే దేవుడవని, మనుషులు ఎవరు మమ్మల్ని చూడరు కానీ నువ్వు చూస్తున్న దేవుడవని విశ్వాసంతో మేము ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా, ఏ వేదనతో కూర్చున్నారో బాబు, ఏ అనారోగ్యంతో ఇక్కడ కూర్చున్నారు, ఏ సమస్యలతో నీ సన్నిధిలో కూర్చున్నారో నాకు తెలియదయ్యా. కానీ చూస్తున్న దేవుడు తప్పకుండా వారి కోరికలు నెరవేరుస్తారని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము నాయన. వారి వేదన చూడమని ప్రార్థిస్తున్నాం నాయన. వారికి అన్నిటిని చూడమని ప్రార్థిస్తున్నాం నాయన. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. వివాహం కాని వారికి వివాహం జరిగించమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా, కృప చూపండి అయ్యా. సమాధానం లేని ఇంట్లో నీ సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా, కృప చూపండి అయ్యా. బిడ్డలు లేని వారికి బిడ్డలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా, అనేక మంది బిడ్డలు మాట వింటలేదని తల్లిదండ్రులు ఎంతగానో రోధిస్తున్నారయ్యా. ప్రతి బిడ్డతో మాట్లాడండి. ఈ దినాల్లో యవ్వన బిడ్డలు ప్రవ్వా అయ్యా సాతానుడు ఎత్తుకొని పోతున్నాడయ్యా. అయ్యా, సాతాన్ని నాయన బంధించడానికి, సాతాన్ నుంచి బిడ్డల్ని విడిపించడానికి మేము నీ సన్నిధిలో ఉండి ప్రార్థించుకునే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, కనికరించండి అయ్యా. బలహీనరాల్ని నీ బలంతో నన్ను నింపు నాయన. శక్తిహీనరాల్ని నీ శక్తితో నన్ను నింపు నాయన. అయ్యా, నాతో మాట్లాడండి అయ్యా. నాతో ఇక్కడ కూర్చున్న వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నీ సిల్వ చాటుకు నన్ను మరుగుపరిచి మీరే మహిమ పొందుకొనమని అంధకార శక్తులన్నిటినీ యేసు నామములో బంధిస్తున్నానయ్యా. దురాత్మ సమూహమును అగ్నితో కాల్చివేస్తున్నానయ్యా. అయ్యా, కనికరించమని, కృప చూపమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి దినాన్ని మరి ఒకసారి మరి సాయంకాల సమయం ఆయన సన్నిధిలో కూర్చుని ఆయన వాక్యం వినడానికి మీరు అందరూ వచ్చారని నేను నమ్ముతున్నాను. వింటున్నారు చాలామంది. ఈ ఎపిసోడ్ని కూడా బలపరచాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది అక్కడక్కడ కనపడినప్పుడు అమ్మ మీ వాక్యం మేము వింటున్నామమ్మ అని అనేక మంది చెప్తున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకే చెల్లాలని నేను కోరుకుంటున్నాను.
మరి ఈ దినాన్ని మనము ధ్యానం చేసుకోవడానికి 105వ కీర్తన 3-4 వచనాలు మీ ముందట ఉంచాలని ఇష్టపడుతున్నాను. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదుకుడి, ఆయన సన్నిధి నిత్యము వెతుకుడు అన్నాడు. ఆ దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషిస్తారట. మనం ఏం చేస్తామంటే ఈ లోకంలో అంతా వెతుకుతూ ఉంటాం. అక్కడ బాగున్నది, ఇక్కడ బాగుంది, వాళ్ళు సహాయం చేస్తారు, వీళ్ళ సహాయం చేస్తారు. అక్కడ టీవీ దగ్గర కూర్చుంటే ఒక గంట సేపు కూర్చుంటే సంతోషం వస్తుందని, సెల్ ఫోన్ పట్టుకుని గంటలు గంటలు చూస్తే సంతోషం వస్తుందని అనుకుంటాం. కానీ దేవుణ్ణి వెతకాలంటున్నాడు. ఎప్పుడైతే దేవుణ్ణి వెతుకుతామో మనము, మన హృదయం మందు సంతోషం కలుగుతుంది. నేను ఎప్పుడంతే నాకు బాధ కలిగింది అనుకోండి, నాకు శ్రమ కలిగింది అనుకోండి, నాకు దుఃఖం కలిగింది అనుకోండి, నేనేం చేస్తానంటే మోకాళ్ళుండి ప్రార్థన చేస్తాను, పాటలు పాడతాను, సంతోషంతో పాటలు పాడతాను, ఏడ్చుకుంటా దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటాను. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తప్పకుండా ఎంతో నెమ్మది, శాంతి, సమాధానం నాకు అనుగ్రహిస్తాడు. నా ప్రియ బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నా ప్రియ బిడ్డలారా, మీరు హృదయం మందు సంతోషించాలని, యెహోవాను వెదుకువారు హృదయం మందు సంతోషించెదరు. దేవుని వెతుకుతున్నారా? 2025 సంవత్సరం అంతా వెతకలేరేమో, దేవుని సన్నిధికి వెళ్ళలేరేమో, ఎక్కువసేపు దేవుని సన్నిధిలో కూర్చోలేరేమో మీరు. కానీ ఈ సంవత్సరం నిన్ను బ్రతకనిచ్చాడు. ఎందుకు బ్రతకనిచ్చాడు అనుకుంటున్నావు? ఆయనను వెతకాలని, ఆయన సన్నిధిని నిత్యం వెతకాలని, నువ్వు ఆయన హృదయము, నీ హృదయం ఆయన సంతోషపరచాలని ఆయన నిన్ను బ్రతికించాడు. అర్థం చేసుకోవాలి మనం. ప్రభా, నువ్వు నన్ను బ్రతికించవయ్యా, నీకు వందనాలయ్యా. అనేక కష్టాలు వచ్చినాయ్యా, 2025 సంవత్సరంలో బాధలు అనుభవించానయ్యా, శ్రమలు అనుభవించిన, ఇంకా నా జీవితంలో ఏం కాలేదు అని నిరాశపడిపోతున్నావు నా ప్రియ బిడ్డ. ఏం నిరాశపడద్దు. ఆయన గొప్ప దేవుడు, అద్భుతాలు జరిగించే దేవుడు. అందుకే అంటున్నాడు, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతకాలట. మనం ఏం చేస్తాము? కొంతసేపే వెతుకుతాం ఆయన సన్నిధిలో. ఏంటంటే క్యాలెండర్లో వాక్యాలు ఉంటాయి కదా, ఆ వాక్యాలు ఒక్క నిమిషం చదివేసుకుని గబగబా తయారైపోయి వెళ్ళిపోతూ ఉంటాం. నిత్యం వెతుకుతున్నామా? ఆయన సన్నిధిలో కూర్చోవాలి. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో కూర్చుంటామో ఆయన మనతో మాట్లాడతాడు. మనం ఆయనతో మాట్లాడాలి. మాట్లాడితే మెల్లనైన స్వరంతో ఆయన మనతో మాట్లాడతాడు. ఎందుకు ఏడుస్తున్నావు బిడ్డా? నీకేమవుతుంది బిడ్డా? నీకేం అవసరత ఉన్నది? నేను తెలుస్తానమ్మా అంటాడు. ఎంత మంచి గొప్ప దేవుడు. అదే పక్కింటికి పోయినాం అనుకోండి, వాళ్ళ ఇంటికి వాళ్ళు సహాయం చేస్తారు, వీళ్ళు సహాయం చేస్తారని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు ఎవరు సహాయం చేయరు. మన అన్ని గుట్టంతా లాక్కుంటారు, బయట అందరికీ చెప్పేస్తూ ఉంటారు, ఆమె పలానా, ఆమె ఇలాంటిది, పలానా ఆమె ఇలాంటిది అని చెప్తారు. కానీ ఆయన సన్నిధిలో ఉండాలంటున్నాడు. ఎందుకు ఉండాలంటే ఆయన సన్నిధిలో స్తుతించాలి. ఆయన సన్నిధి స్తుతిస్తే దేవుడు మన మధ్యకు వస్తాడు. అందుకే జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తును, సంతోషంగా ఉండి పాటలు పాడమంటున్నాడు. సియోను నివాసులారా, మళ్ళీ అన్నాడు, సంతోషంగా ఉండండి, పాటలు పాడండి. దేవుని మనం స్తుతిస్తే ఆయన మన మధ్యకు వస్తాడట. ఎంత గొప్ప దేవుడు అండి. ఏదో మినిస్టర్ వస్తారు, అక్కడ మనం చూస్తూ ఉంటాం, అన్నీ ఆ మినిస్టర్ వచ్చాడు ఏదో మనకి చేసేస్తాడని ఆయన దగ్గరికి వెళ్ళి గంటలు 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 కూర్చుంటాం. ఏం ప్రయోజనం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, గంటలు గంటలు కూర్చుంటాం, వెయిట్ చేస్తూ ఉంటాం. నేను చాలాసార్లు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నిలబడితే కూర్చుంటాం. మన నెంబర్ వచ్చినా కూడా వేరే వాళ్ళని పంపించేస్తూ ఉంటారు. మనం అంటూ ఉంటాం, ఏమయ్యా ఏంటి ఇంకా పిలవలేదు ఏంటి మమ్మల్ని అంటే, ఆ డాక్టర్ ఏం చేయడు. అన్ని రిపోర్ట్లన్నీ తెచ్చి ముందట పెట్టిన తర్వాత ఆ రిపోర్ట్లు చూసి, నీకు ఇది ఖరాబ్ అయింది, నీకు ఇది ఉన్నది, ఇగో ఈ ట్యాబ్లెట్లు రాస్తున్నా, ఈ ట్యాబ్లెట్లతో తక్కువ కాకపోతే ఆపరేషన్కి రెడీ ఉండు, 4 లక్షలైతే 3 లక్షలైతే స్టంట్ వేయాలి, అవి వేయాలి, ఇవి వేయాలని చెప్తాడు. అవి తూచా తప్పకుండా మనం పాటిస్తాం. కానీ దేవుని సన్నిధిలో కూర్చుంటే అద్భుతాలు జరిగిపోతాయి. దేవుని సన్నిధిలో కూర్చుంటే స్వస్థత కలుగుతుంది. దేవుని సన్నిధిలో కూర్చుంటే నెమ్మది, శాంతి, సమాధానం కలుగుతుంది. అందుకే అంటున్నాడు, ఆయన సన్నిధిలో 16వ కీర్తన 11వ వచనంలో, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, ఆయన చేతిలో నిత్యము సుఖాలు కలవంట. మనుషుల చేతిలో సుఖాలు లేవమ్మా, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం. కొంచెం సంతోషం కాదు. మనం చూస్తాం, పెట్టుకుంటాం, ఏది సెల్ ఫోన్, టీవీ పెట్టుకుంటాం, సీరియల్ అవి వస్తుంటాయి, కొంచెం సేపే సినిమా చూస్తాం, కొంచెం సేపే సంతోషం, ఆ తర్వాత అయిపోయిన తర్వాత అయ్యో అనుకుంటూ ఉంటాం.
కానీ దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, ఆయన చేతిలో నిత్యము సుఖాలు ఉన్నాయంట. ఎంత గొప్ప దేవుడండి. మన బిడ్డలు మనకు సుఖం ఇస్తారనుకుంటారు, మన బిడ్డలు మనకు చూస్తారనుకుంటారు, మన తల్లిదండ్రులు, మన భర్తలు, మన భార్యలు మనకెంత చేస్తారనుకో, వాళ్ళు ఎవరు ఏం చేయరు. కానీ మన నమ్మిన దేవుడు ఎల్ షదాయ్, సర్వశక్తి గల దేవుడు, మన దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు. నువ్వు ఏడుస్తుంటే అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు. నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. దేవుడు అనేక సార్లు నేను ఏడ్చి రోదనతో కన్నీరు కారుస్తున్నప్పుడు, మోకాళ్ళ నుండి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసినప్పుడు నాకెంతో తేలికైపోతుంది. ఆయన సన్నిధిలో అనేక మంది భక్తులు, అనేక మంది బైబిల్లో రాసి పెట్టున్నారు. ఎందుకో తెలుసా? నువ్వు కూడా అలాగే కన్నీరు కార్చాలని, నువ్వు కూడా ఆయన సన్నిధిలో ఉండాలని, నువ్వు కూడా ఆయన సన్నిధిలో ఉండి అద్భుతాలు చూడాలని అందుకే రాసి పెట్టించారు. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్న నా ప్రియబిడ్డ, ఆయన సన్నిధిలో సంతోషాలు ఉన్నాయంట. ఇంకేమంటున్నాడంటే సామెతల గ్రంథము 8వ అధ్యాయం 18వ వచనములు అంటున్నాడు, ఐశ్వర్యం, ఘనతలు, స్థిరమైన కలిమియు, నీతియు నా యొద్దనున్నాయి అంటున్నాడు. ఐశ్వర్యం ఉన్నదటమ్మా ఆయన దగ్గర, ఇంకా ఘనతలు, స్థిరమైన కలిమియు ఆయన దగ్గర ఉన్నాయంట. ఇంకేమంటే కీర్తనల గ్రంథం 96వ అధ్యాయం 6వ వచనం, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, సౌందర్యం ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. పరిశుద్ధ ఎన్నున్నాయి చూసారా? ఇంకా మనకి ఇంకేం కావాలమ్మా? ఇన్నుండగా ఆయన సన్నిధికి రమ్మంటున్నాడు, ఆయన సన్నిధిని కనపడటానికి సిద్ధపడమంటున్నాడు. ఆయన సన్నిధిలో మనం ఉంటే ఆయన మన మధ్యకి వస్తాడట, అద్భుత కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. అందుకే అంటున్నాడు 95వ కీర్తన 7వ వచనములు అంటున్నాడు, రండి నమస్కారం చేసి సాగులు పడదము, మన సృజన యెహోవా సన్నిధిని మోకరించదము. మనం మోకరించి మనం ప్రార్థన చేసుకున్నప్పుడు మన రోగాలన్నీ నయమైపోతాయి. మనకున్న బాధ, దుఃఖం అంతా ఆయన సన్నిధిలో కుమరించుకున్నప్పుడు మన పట్ల అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. అందుకే ఎవరు ఉంటారంటే ఆయన సన్నిధిలో 140వ కీర్తన 13వ వచనంలో అంటున్నాడు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. మనం యథార్థంగా ఉన్నామా ఆయన సన్నిధిలో? అంటున్నాడు సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34లో, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినివారు ధన్యులు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వార బంధముల యొద్ద అనుదినము గడప దగ్గర ఉండాలట. అనుదినము ప్రతి క్షణము ఆయన సన్నిధిలో ఉండాలి. మనం టైం ఎంత ఇస్తున్నాం చెప్పండి? ఈరోజు మీరే కూర్చున్నారు కదా, వింటున్నారు కదా, ఆయనకు టైం ఎంత ఇస్తున్నాం? మనము ఆయన సన్నిధిలో ఎంతసేపు కూర్చుంటున్నాం? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం? ఎంతసేపు ఆయనతో మాట్లాడుకుంటున్నాం? మన కష్టాలన్నీ ఆయన సన్నిధిలో ఎప్పుడైనా చెప్పారా? మీ కష్టాలు, మీ బాధలు అయ్యగారులకు, ఫోన్లో ఉన్న వాళ్ళకు, టీవీలో ఉన్న వాళ్ళకు చెప్పడం కాదు, మీరు దేవునికి చెప్పారా? మీరు దేవునికి చెప్తే ధన్యులు. తప్పకుండా దేవుడు మీ కార్యాలు జరిగిస్తాడు. ఆయన సన్నిధిలో ఉండి మనం ప్రార్థన అనుదినం ఆయన గడప యొద్ద కాచుకొని ఉండాలట. కాచుకుంటున్నావన్న ప్రభా నా బిడ్డ, కాచుకుంటే దేవుడు అద్భుత కార్యాలు నీ పట్ల జరిగిస్తాడు. తప్పకుండా ఆయన అద్భుతాలు జరిగించే దేవుడు. అందుకంటున్నాడు ప్రసంగి 8వ అధ్యాయం 12వ వచనములు అన్నాడు, పాపాత్ములు 100 మార్లు దుష్కార్యం చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమంగా ఉంటారంట. ఆయన సన్నిధికి భయపడేవారు ఎట్లుంటారంట? క్షేమంగా ఉంటారంట ఆయన సన్నిధికి. ఇంకేమంటాడంటే క్షేమంగా నుందిరనియు భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు కనుక వారికి క్షేమము కలగదు. చూసారు, నేనన్న మాటలు కాదు, బైబిల్లో రాయబడింది. అందుకన్నాడు ఏమంటున్నాడంటే భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు కనుక వారికి క్షేమం కలగదనియు వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవుదురని నేను ఎరుగుదును అంటున్నాడు. చూసారా, మన బిడ్డ ఈ వాక్యాలు అన్నీ వింటున్నాం కదా, ఎప్పటి నుంచో మేము వింటున్నాంలే అమ్మా, మీరు ఎన్నెన్నో చెప్తారు, మేము దేవుని వాక్యం వింటున్నాము, ప్రార్థన చేస్తున్నాం. నిజంగా ప్రార్థన చేస్తున్నావా? నిజంగా ఆయన సన్నిధిలో మొక్కాళ్ళు ఉంటున్నావా? ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు కాల్సిన? నేను ఎప్పుడు చెప్తాను, మీ బాధలన్నీ ఒక పేపర్ మీద రాయమంటాను. పేపర్ మీద రాసి ఆయన సన్నిధిలో పెట్టాలి. పెట్టాయా, ఇదిగో ఈ సమస్య నీ ముందట పెడుతున్నానయ్యా, ఈ సమస్య నుంచి తీర్చేవాడు నీవేనయ్యా, నువ్వు తప్ప మాకెవరున్నారయ్యా, నువ్వే మా ఆశ్రయం, మా దుర్గము నీవే, మా కోటము నీవే, మా కొండవు నీవేనాయన, మా బాధలన్నీ తీర్చివాడవు నీవేనాయన అని ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలోండి ప్రార్థన చేస్తావో
దేవుడు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇస్తాడు. అందుకే అంటున్నాడు దేవుని సన్నిధిలో క్షేమం కలదు. దేవుని సన్నిధిలో నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగా. కానీ 17వ కీర్తన 2వ వచనంలో అంటున్నాడు, 39వ అధ్యాయము 5వ వచనం, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్లే ఉన్నది అంటున్నాడు. దావీదు భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే 142వ కీర్తన 1వ వచనం, నేను ఎలుగెత్తి మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలు కొంచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిలో నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని చెప్తున్నాను. ఎక్కడ చెప్తున్నాడండి దావీదు భక్తుడు? ఆయన కలిగిన బాధ అంట ఆయన సన్నిధిలో చెప్తున్నాడంట, చెప్తున్నాడంట. ఎవరికి? దేవునికి చెప్తున్నాడు. మనకు తెలుసు కదా దావీదుకి ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని అవమానాలు, ఎన్ని అపనిందలు కలిగినాయి. కొడుకు తరుముతున్నాడు, సౌలు తరుముతున్నాడు, ఎంత భయంకరమైన పరిస్థితులు, కొండలకెళ్ళి దాగున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా దేవుని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేడు. అన్నాడు, ఎలుగెత్తి నేను మొరలిడుచున్నాను, యెహోవాని బతిమాలుకున్నాను. ఎప్పుడైనా బతిమాలుకున్నాను అప్పుడు బిడ్డ? దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు బతిమాలుకుంటావో దేవుని పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. బతిమాలుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. ఎప్పుడైతే స్తుతిస్తావో, ఆరాధిస్తావో, ఎప్పుడైతే ఆయనను మహిమపరుస్తావో దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఇంకేమంటున్నాడంటే కీర్తన 27వ అధ్యాయం 8వ వచనం, నా సన్నిధిని వెతుకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధిని నేను వెతికేదనని నా హృదయం నీతో అన్నది. సన్నిధిని వెతకండి అంటే ఆయన హృదయంకు చెప్తున్నాడు, నా సన్నిధి యెహోవా సన్నిధి నేను వెతికేదనని నా హృదయంతో అంటున్నాడట. నువ్వు అంటున్నావా బిడ్డ? ఈ వాక్యం వింటున్నాను అప్పుడు బిడ్డ, ఆయన సన్నిధి వెతుకుతున్నావా? దావీదు భక్తుడు అన్నట్టు ఇంకేమంటాడంటే 51:11 వచ్చినంటే, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము, నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. ఆయన నీ సన్నిధి లేకపోతే అంత శూన్యం అంటున్నాడు. నా ప్రియబిడ్డ ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, ఆయన సన్నిధిలో ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. దావీదు భక్తుడే అలాగన్నప్పుడు మనమేంత ఆయన సన్నిధిని వెతుకుతున్నామా? ఆయన సన్నిధిలో ఉంటున్నామా? దానియేలు గ్రంథంలో మనం చూస్తే వాళ్ళు కూడా అంతే, దేవుని సన్నిధిని వెతికారు. మనకు తెలుసు 6వ అధ్యాయం దానియేలు గ్రంథము 10వ వచనంలో, ఇట్టి శాసనములు సంతకం చేయబడిన దానియేలు తెలుసుకొనిను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచూ వచ్చాను. ఆయన చేస్తూ తన దేవునికి ప్రార్థన చేయటం ఆయన బతిమాలుకుంటున్నాడట. ఆయన సన్నిధిలో. కానీ కష్టం రాలేదా? శ్రమ రాలేదా? వచ్చినా కూడా ఏం భయపడలేడు. రాజు తీసుకుని పోయి వేసేసాడు. ఎందులో వేసాడు మనకు తెలుసు, నేను అవన్నీ చెప్పనవసరం లేదు. కానీ అక్కడ అంటున్నాడు, మనం చూస్తాం చూడండి 6వ అధ్యాయము 20వ వచనం, అతడు గో దగ్గరికి రాగానే దుఃఖ స్వరంతో దానియేలు పిలిచి, జీవం గల దేవుని సేవకులైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏని హానియు చేయకుండా వాటి నోళ్లను మూయించను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, దేవుని సన్నిధిలో ఉన్నాడు, మొరపెట్టుకున్నాడు, స్తుతించాడు, దేవుని బతిమలాడుకున్నాడు. ఏసరి సింహబోన్లో ఆయన ఏమన్నా జరిగిందా? ఏం జరగలేదు. కాబట్టి మన దేవుడు గొప్పవాడు, అద్భుతాలు జరిగించేవాడు. అందుకే ఆయన సన్నిధిలో ఉండి మనం ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటామో ఆయన సన్నిధిలో మనము క్షణక్షణము నింపబడాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకంటున్నాడు సామెతల గ్రంథము 8వ అధ్యాయం 34వ వచనంలో, అనుదినం నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారముల బంధం యొద్ద కాచుకొని నా ఉపదేశం వినివారు ధన్యులు. నిర్గమకాండం 23వ అధ్యాయం 21, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. జాగ్రత్తగా ఉండి ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వింటే ఆయన కోపం రేపొద్దన్నాడు. నీవు ఆయన మాట జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎళ్ళ నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునై ఉంటానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం ఉండి స్తుతించి మాటలన్నీ మనం ఎప్పుడైతే ఎత్తిపట్టుకుంటామో దేవుడు మన పట్ల ఆ అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మనం అనుకుంటాం కుటుంబంలో శ్రమలు, బాధలు, భవిష్యత్తు అన్నీ జరుగుతున్నప్పుడు, అన్ని పరిస్థితులు ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఉండి
గొప్ప కార్యాలు చేస్తాడని విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. దేవుని సన్నిధికి మనం ప్రార్థించింది ధూపం వల్లే చేరుతూ ఉంటుంది. ఆశించి ఆరాధన చేయాలి, స్తుతి పాటలు పాడాలి. మనకు తెలుసు దేవుని సన్నిధిలో అన్న దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవడం వలన దేవుడు ఎంత గొప్ప కార్యం జరిగించాడు. అన్న ప్రార్థిస్తుంది, జ్ఞాపకం చేసుకుంటే బహు దుఃఖక్రాంతులే యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని, నీ సేవకురాలనైనా నాకు మగపిల్లని దయచేసిన ఎడ్ల వారి తల మీద. మనకు తెలుసు అవంతా. కానీ ఆయన సన్నిధిలో ఉండి అప్పుడు అన్న అంటున్నాడు, ఏలి అంటున్నాడు. ఏమంటున్నాడంటే, అన్న అది కాదు నా ఏలిని వాడా, నేను మనోదుఖం గలదాన్నై ఉన్నాను, నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకుంటున్నాను అన్నది. ఎవరి సన్నిధిలో కుమ్మరించిందని? భారత మాట వినలేదు, ఎవరి మాట వినలేదు. ఆయన సన్నిధిలో కుమ్మరించుకున్నప్పుడు మనకి తెలుసు ఎంత గొప్ప కార్యం జరిగింది. సమూయేలు కుమారుని అంటే ఆ కుమారుని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఇచ్చిపెట్టేసింది. ఎంత గొప్ప ప్రవక్త! దాని వరకు నప్తాలి వరకు గొప్ప సేవకునిగా, దైవజనునిగా, ప్రవక్తగా పేరు పొందిన గొప్ప భక్తిని పొందుకున్నది. హల్లెలూయా, హల్లెలూయా. సన్నిధులను కుమ్మరించుకుంటున్నావు. నీ బిడ్డల గురించి, నీ భర్త గురించి, నీ కుటుంబం గురించి ఆయన సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ఆత్మని కుమ్మరించుకుంటావో దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ధైర్యపడిపోకూడదు. మనం అంటున్నాడు, అందుకే అంటున్నాడు క్షేమంగా వెళ్ళమంటున్నాడు. వెళ్ళి ఎంత విశ్వాసంతో ఆమె వచ్చింది. మనకు తెలుసు సమూయేలు పుట్టినట్టు మనకు తెలుసు. హిజ్కియాకు కూడా మరణకరమైన రోగం కలిగినప్పుడు మనకు తెలుసు హిజ్కియాకు ఆయన అంటున్నాడు, యెషయా గ్రంథం 38 అధ్యాయం 1-8 చదువుకుంటే, ప్రవక్త అయిన యెషయా ఆయన యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకోమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడినే సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. యథార్థంగా నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటునో. ఆ ధైర్యం ఉందా మనకి? అయ్యా నీ సన్నిధిలో నేను యథార్థంగా నడుచుకుంటానయ్యా, నీ సన్నిధిలో ఆత్మను కుమ్మరించుకుంటున్నానయ్యా, యథార్థంగా ఉన్నానయ్యా, సత్యంతో ఉన్నానయ్యా అని నువ్వు ఎప్పుడన్నా అనుకున్నావా? సత్యంతో ఉంటే మనం డైరెక్ట్గా దేవునితో మాట్లాడతాం. అందుకన్నాడు, యెహోవా యథార్థ హృదయుడిని సత్యంతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడ్చుచు యెహోవాను ప్రార్థించును. హల్లెలూయా, హల్లెలూయా. సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. నీ సన్నిధిలో నేను ఎట్లుంటినో, నేను ఎట్లు నడుచుకుంటునో కృపతో జ్ఞాపకం చేసుకోమన్నాడు. మనం ఆ ప్రార్థన చేస్తున్నామా? ఆయన సన్నిధిలో ఎట్లా నడుచుకుంటున్నాం? మనలో ఉన్న పగ, ద్వేషం, ఈర్ష, కక్ష ఇవన్నీ తీసేసి ప్రేమ, జాలి, కనికరం ఇవన్నీ మనకున్నప్పుడు మనకు తెలుసు ఈజీగా ఏ రీతిగా అయితే అనేక కార్యాలు జరిగించాడో మనకు తెలుసు. అందుకే ధైర్యంగా చెప్తున్నాడు, నేను యథార్థవంతుడిని, సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లుంటునో జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆ ప్రార్థన మనం చేస్తున్నామా? మనం ప్రార్థన చేయాలని. అందుకే వెంటనే జవాబు వచ్చింది, నీవు కన్నీళ్ళు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించినాను, ఇంకా 15 సంవత్సరంలో ఆయుష్ నీకు ఇచ్చేదను అని అన్నాడు. తర్వాత యుద్ధానికి వచ్చినప్పుడు అన్నాడు, నేను ఈ పట్టణమును కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశ్షూరు చేతిలో పడకుండా రక్షించేదను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిది వచ్చిండు. ఆ లెటర్ విప్పి పంపించిన మాటలు పెట్టి ఆయన సన్నిధిలో పెట్టి ప్రార్థన చేసి, మనకు తెలిసి హిజ్కియా ప్రార్థన, ఆ ప్రార్థన మనం చేద్దాం. దేవుడు ఆయన సన్నిధిలో ఉండి ఏ రీతిగా అయితే హన్న తన కుటుంబం కొరకు ఏ రీతిగా అయితే గర్భఫలం లేనప్పుడు గర్భఫలాన్ని ఏ రీతిగా అయితే పొందుకుందో, నా ప్రియబిడ్డ ఈ వాక్యం వింటున్నా, నా ప్రియబిడ్డ ఏ సమస్యలతో, ఏ బాధలతో, ఏ కొట్టుమిట్లాడిపోతున్నవేమో ఆయన సన్నిధికి రా. ఆయన సన్నిధిని కనపడడానికి సిద్ధపడు. దేవుడు అద్భుత కార్యం జరిగిస్తాడు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, బల సౌందర్యం ఉంది, ఘనత, ప్రభావాలు, మహిమలు ఆయన సన్నిధిలో ఉన్నాయి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అందుకే అన్నాడు, జరిగిస్తాను నేను తప్పకుండా అంటాడు. కుటుంబంలో గొడవలు, సమస్యలు ఉన్నప్పుడు బయటకు పోకండమ్మా, ఇంట్లో ఉండి మొక్కరించి ప్రార్థన చేయి, ఉపవాసం చేయి. అయ్యా నాకు ఈ సమస్య వచ్చింది అయ్యా, ఈ సమస్య నుంచి విడిపించే వాళ్ళు ఎవరున్నారయ్యా అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో
దేవుడు పట్ల అద్భుతంగా అబ్రాహాంతో అంటున్నాడు. ఆదికాండం 17:1 అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడిని, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయి ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేతనని అతనితో చెప్పాడు. ఏమన్నాడు? నేను సర్వశక్తి గల దేవుడిని, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయి ఉండమంటున్నాడు. ఆయన సన్నిధిలో నడుస్తున్నామా? అబ్రహాంతో మాట్లాడిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడతాడు. దేవుడు ఎల్ షదాయ్ అంటున్నాడు, సర్వశక్తి గల దేవుడు అని. నా ప్రియ బిడ్డ, మనం నడుచుకొచ్చినామా? ఆయన సన్నిధిలోండి ప్రార్థన చేస్తున్నామా? దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అందుకే అంటున్నాడు, యోబు అంటున్నాడు 13:15 అంటున్నాడు, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును, ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నాను అంటున్నాడు. న్యాయమని మనకు తెలుసు, యోబు చరిత్ర అంతా తెలుసు. యోబుకున్న కష్టం, శ్రమలు, బాధలు అన్నీ పోగొట్టుకున్నా కూడా ఆయన అంటున్నాడు, ఆయన సన్నిధి నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుచుకుంటాడంట. అలా మనం కూడా రుజువుపరుచుకుందామా? మనం న్యాయం చేద్దామా? దేవుని సన్నిధిలో ఉందామా? దేవుని సన్నిధిలో అడుగుదామా? ఈరోజు వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డ, దేవుడు నీకే సమస్యతో నువ్వు ఉన్నావో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు సహాయం చేయాలని ఇష్టపడుతున్నాడు. నీ కుటుంబంలో సమాధానం లేనప్పుడు నీకు సమాధానాన్ని అనుగ్రహించాలని ఇష్టపడుతున్నాడు. నీ వేదనతో, బాధతో, దుఃఖంతో ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో నీ మోకరించి ప్రార్థన చేసి బతిమలాడుకుని ఉపవాసం ఉండి నువ్వు కన్నీరు కార్చినప్పుడు దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. నా పట్ల జరిగించిన దేవుడు జరిగించాడు అని అనుకోవద్దు, తప్పకుండా ఆయన జరిగిస్తాడు. అంత గొప్ప దేవుడు. అందుకంటున్నాడు ఆదికాండం 24:39 అబ్రహాము ఎలియాజరుతో అంటున్నాడు, అప్పుడు నా యజమానితో ఆ స్త్రీ నా వెంట రాదేమని చెప్పినందుకు అతడు ఎవరి సన్నిధిలో నేను జీవించుతున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణం సఫలం చేయను గనుక నీవు నా వంశస్థుల నా తండ్రి ఇంటిని నా కుమార్ని భార్య అని తీసుకొచ్చేది అంటున్నాడు. చూసారా, ఎవరి సన్నిధిలో నేను ఉన్నానో, నేను ఎవరి సన్నిధి నేను సేవిస్తున్నానో మనకి తెలుసు. ఇస్సాకు కోసం, మన భార్య కోసం తప్పకుండా దేవుడు ఇస్తాడు. ఎంత విశ్వాసం కదా! ఎలియాజరుతో చెప్తున్నాడు అబ్రాహాం, నిందారాటిని ఎల్ షదాయ్ సర్వశక్తి గల దేవుడిని అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుడిని మనం ప్రార్థిస్తున్నామా? ఆయన సన్నిధిలో ఉంటున్నామా? అంటున్నాడు, సన్నిధి నిత్యము వెతకండి అంటున్నాడు. వెతుకుదామా? నువ్వు నిత్యం వెతికినప్పుడు ఎవరు ప్రార్థనలు అడుగు, నీ ప్రార్థనే బలంగా పనిచేపడుతుంది. ఎవరో ప్రార్థన చేయాలి, ఎవరో చేయాలని కాదు తల్లి, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు మొక్కలే, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ఉపవాసం ఉండు, ఆయన సన్నిధిలో నీరు కార్చు. దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మన దేవుడు ఎల్ షదాయ్ సర్వశక్తి గల దేవుడు మనది. అలాంటి దేవుని మనం ప్రార్థించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, గొప్ప దేవుడు ప్రభా, నిజమైన ఆయన, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషాలు ఉన్నాయి, నీ సన్నిధిలో ఘనత ప్రభావాలు ఉన్నాయి, నీ సన్నిధిలో నెమ్మది, శాంతి, సమాధానం ఉన్నాయి. అయ్యా, అనేక మంది భక్తులు నీ సన్నిధిలో ఉండి అనేక గొప్ప కార్యాలు జరిగించుకున్నారయ్యా. అన్న ప్రార్థించిందయ్యా, నీ సన్నిధిలో కుమ్మరించుకుందయ్యా. తన ఆత్మను కుమ్మరించుకోవడం వల్ల నీ బిడ్డ లేదు, అవమానపరిచారు, అపనిందలు చేశారు, కానీ ఆమె నీ సన్నిధిలో వచ్చి ఎలుగెత్తి ఏడ్చిందయ్యా. దావీదు భక్తుడు అంటున్నాడు, నేను ఎలుగెత్తి యెహోవాను మొరనిడుచున్నాను, ఆయన సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాను అంటున్నాడు ప్రభా. అయ్యా, యోబు అంటున్నాడు, యోబు కూడా అలాగే అంటున్నాడు ప్రభా. అయ్యా, సహాయం చేయండి ప్రభా, మాతో మాట్లాడండి అయ్యా. నీ మెల్లనైన స్వరమును వినిపించి ఈ టీవీ దగ్గర కూర్చుని ఏ వేదనతో, ఏ బాధతో, ఏ దుఃఖంతో కూర్చున్నారో నాకు తెలియదయ్యా, కానీ హృదయరాశాలు ఎరిగిన దేవుడు తప్పకుండా వారి పట్ల అద్భుత కార్యము జరిగించి మీరు మహిమ పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. మీ ప్రార్థన అవసరతలు కావాలని తప్పకుండా ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, తప్పకుండా మీ కొరకు ప్రార్థిస్తాము. తప్పకుండా ఎపిసోడ్ని మీరు బలపరచాలని, అనేక మందికి ఆత్మీయంగా ఉన్నది కాబట్టి, అనేక మంది మరి వాక్యాన్ని వారికి అందించాలి కాబట్టి తప్పకుండా మీరు సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా చేస్తారు కదా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.